ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనములు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. మనము శాశ్వతమైన నిరీక్షణ కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో మనందరము కూడా ప్రవేశించడానికి మనం ఎప్పుడు కూడా ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము చూసినట్లయితే మోషే గారి జీవిత చరిత్రలో మోషే గారు ఎల్లప్పుడూ కూడా దేవునితో ప్రయాణిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మహిమలో ఆయన నిరంతరము కూడా జీవిస్తున్నప్పుడు దేవుని ముఖకాంతి మోషే గారి ముఖంలో ప్రకాశించింది. అలాగే మనము కూడా ఎప్పుడైతే ఈ అశాశ్వతమైన లోకాన్ని పక్కన పెట్టి శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి వెతుకులాడుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క మహిమ మన ముఖము పైన ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనము ఈ క్రీస్తు మహిమలో ఎప్పుడైతే ఉంటామో ప్రభువైన యేసుక్రీస్తు మహిమ ద్వారా మనము దేవుని మహిమను చూడడానికి మనకు అంతటి భాగ్యము దక్కుతుంది. కాబట్టి మనము నిరంతరము కూడా పరిశుద్ధాత్మలో జీవిస్తూ దినదినము దేవుని మహిమలో ప్రకాశిస్తున్నప్పుడు దేవుని మహిమలో మనందరము కూడా చేర్చబడతాము. ఆ నిత్య మార్గంలో, ఆ శాశ్వతమైన మార్గంలో మనము నిరంతరము కూడా స్థిరపరచబడడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయన రక్షణ మనకు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించునుగాక. అంతటి కృపాభాగ్యము మనందరము కూడా ఆ ప్రభువైన మహిమ క్రీస్తు మహిమలో మనందరము కూడా ప్రవేశించడానికి ఆ కృపాభాగ్యము దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.